ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సాంఖ్యక శాస్త్రము స్టాటిస్టిక్స్ ను బేస్ చేసుకొని క్విక్ రివిజన్, ఆల్రెడీ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి క్విక్ రివిజన్, సో ఆల్మోస్ట్ మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ సింగిల్ వీడియోలో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయడం అయితే జరిగింది. స్టాటిస్టిక్స్ మొత్తము సింగిల్ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్, 2 లేదా 3 మార్కుల పేపర్ వరకు టచ్ చేసేటువంటి టాపిక్. మరి ఈ టాపిక్ లో మెయిన్ గా ఏమొస్తాయంటే అంకగణిత మధ్యమము, అర్థమెటిక్ మీన్, మధ్యగతము, మీడియన్, బహుళకము, మోడ్, ఈ 3 కాన్సెప్ట్స్ తో పాటు బేసిక్స్ కాన్సెప్ట్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది క్విక్ రివిజన్ మాత్రమే. సో కంప్లీట్ వీడియోస్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోగలరు. ఒక చిన్న విషయము, మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి డిఎస్సి ని బేస్ చేసుకొని పేపర్ 1, పేపర్ 2 రెండింటికి త్వరలో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. కంప్లీట్ వీడియోస్ తో పాటు ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. మరి ఫస్ట్ అంకగణిత మధ్యమము, దీన్ని మనము సగటు లేదా సరాసరి కూడా అంటాము. నెక్స్ట్ మధ్యగతము, నెక్స్ట్ బహుళకము. ఫస్ట్ ఈ 3 కాన్సెప్ట్స్ చూద్దాం, తర్వాత బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, ఈ మూడింటిని మనము కేంద్ర స్థాన విలువలు అంటాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో కేంద్ర స్థాన విలువ కానిది గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ అంకగణిత మధ్యమము, ఆప్షన్ బి వ్యాప్తి, ఆప్షన్ సి మధ్యగతము, ఆప్షన్ డి బహుళకము. సో కానిది ఏమవుతుంది అంటే వ్యాప్తి అవుతుంది. మరి కానిది వ్యాప్తి. అసలు వ్యాప్తి అంటే ఏంటి అంటే వ్యాప్తి రేంజ్ అంటాం. మరి రేంజ్ అంటే వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ లో గరిష్ట విలువలో నుంచి కనిష్ట విలువ తీసేసాము అనుకోండి, అదే ఆ రాశి యొక్క వ్యాప్తి అవుతుంది. అంటే సింప్లీ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే గ్రేటర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ. అంటే వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. మరి ఇక్కడ అంకగణిత సగటును బేస్ చేసుకొని, అంకగణిత మధ్యమాన్ని బేస్ చేసుకొని సింపుల్ ఫార్ములా ఏంటి అంటే అర్థమెటిక్ మీన్ అంకగణిత మధ్యమము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే ఏవైతే మనకు అబ్జర్వేషన్స్ ఇచ్చాడో, ఏవైతే రాసులు ఇచ్చారో ఆ రాసులన్నింటినీ కూడి బై ఎన్ని రాసులైతే ఉన్నాయో ఆ న్యూమరికల్ వాల్యూ వేస్తే సరిపోతుంది. సగటు అన్నా సరాసరి అన్నా అంకగణిత మధ్యమము అన్నా ఒకటే. సగటు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. మరి ఎక్కువగా ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఈ 3 బేస్ చేసుకొని బేసిక్స్ కూడా టచ్ చేస్తున్నాడు. కాబట్టి మరి అంకగణిత మధ్యమాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే అంకగణిత మధ్యమము అనేది దత్తాంశమన్నింటికి ప్రాధాన్యత ఇస్తుంది, దత్తాంశమన్నింటికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రాసుకోవాలి ఫ్రెండ్స్, ప్రాతినిధ్యం వహిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. సో అంకగణిత మధ్యమము అనేది దత్తాంశమంతటికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నెక్స్ట్ అన్ని రాసుల విలువల పైన అదే విధంగా రాసుల సంఖ్య పైన ఆధారపడుతుంది. అంకగణిత మధ్యమము అనేది రాసుల విలువ పైన ఆధారపడి ఉంటుంది, అదే విధంగా రాసుల సంఖ్య పైన కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి దత్తాంశమన్నింటికి ఏకైకము. అంటే రిజల్ట్ అనేది ఒక్కటే ఉంటుంది. అంటే నువ్వు ఎన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నా కానీ వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక్కటే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే నువ్వు కొన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు, కొన్ని రాసులు తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 12, 13, 27, 48, 98, 112 సగటు ఎంత అంటాడు, అంకగణిత మధ్యమము ఎంత అంటాడు. అంటే ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంటి 12, 13, 27, 48, 98, 112 అని మనకి ఏమవుతాయంటే రాసులు అవుతాయి. మరి అంకగణిత మధ్యమము క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఈ రాసుల అన్ని విలువల పైన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి విలువను మనం కన్సిడర్ చేయాల్సిందే. అదే విధంగా ఆ రాసుల సంఖ్యను కూడా తీసుకోవాల్సిందే. అంటే 1, 2, 3, 4, 5, 6 అంటే రాసుల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది, రాసుల విలువ పైన కూడా ఆధారపడి ఉంటుంది. వచ్చేటువంటి రిజల్ట్ మాత్రం ఎలా ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ కి ప్రతి అబ్జర్వేషన్ కి ఫర్ ఎగ్జాంపుల్ 2 యాడ్ చేసాము అనుకోండి,
వచ్చేటువంటి సగటు కూడా మనకి ఏమవుతుంది అంటే వచ్చినటువంటి రిజల్ట్ లో +2 యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంది. ఎలా అంటే ఏవైనా 10 రాశుల యొక్క సగటు 32. ఏవైనా 10 రాశుల యొక్క సగటు ఎంత 32. ప్రతి రాశికి 3 కలుపగా వచ్చేటువంటి కొత్త సగటు విలువ ఎంత అంటాడు. అంటే ప్రతి రాశికి 3 యాడ్ చేసాము అనుకోండి, ఇచ్చినటువంటి సగటు కూడా మనకు రిజల్ట్ ఏమవుతుంది అంటే 3 యాడ్ అయి వస్తుంది. సింపుల్ ఆన్సర్. అంటే ఇక్కడ చిన్న ఆన్సర్ ఏంటి అంటే 10 అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు 10 రాశుల సగటు ఫర్ ఎగ్జాంపుల్ X అనుకుంటున్నా, ప్రతి అబ్జర్వేషన్ కి 2 యాడ్ చేసామనుకోండి, వచ్చేటువంటి కొత్త సగటు కూడా +2 యాడ్ అవుతుంది. ప్రతి అబ్జర్వేషన్ కి -2 చేసామనుకోండి, వచ్చేటువంటి కొత్త సగటు కూడా ఇచ్చిన సగటుకి -2 అవుతుంది. ప్రతి అబ్జర్వేషన్ కి *2 చేసామనుకోండి, వచ్చేటువంటి కొత్త సగటు కూడా ఇచ్చిన సగటుకి ఏమవుతుంది *2 అవుతుంది. ప్రతి అబ్జర్వేషన్ ని మనము /2 చేసామనుకోండి, వచ్చేటువంటి కొత్త రిజల్ట్ కూడా ఇచ్చిన సగటుకి ఏమవుతుంది /2 అవుతుంది. అంటే 2 అనే కాదు, ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా కానీ యాడ్ చేస్తే సగటుకు యాడ్ చేయాలి, మల్టిప్లై చేస్తే సగటుకు మల్టిప్లై చేయాలి, డివైడ్ చేస్తే సగటుకు డివైడ్ చేయాలి. ఇవి సగటును బేస్ చేసుకొని బేసిక్స్. మరి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ క్విక్ రివిజన్ కాబట్టి మోడల్ కు ఒక ప్రాబ్లం మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోగలరు. మరి ఇక్కడ క్వశ్చన్ 10.25, 9, 4.75, 8, 2.65, 12, 2.35 రాసుల అంకగణిత మధ్యమము ఎంత లేదా సగటు ఎంత, సరాసరి ఎంత అని అడగచ్చు. సో అంకగణిత మధ్యమానికి ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే మనం ఏం చేయాలి? ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నింటినీ యాడ్ చేసి బై ఎన్ని అబ్జర్వేషన్స్ అయితే ఇచ్చారో ఆ న్యూమరికల్ వాల్యూ వేస్తే సరిపోతుంది. సో మొత్తం సమ్ చేస్తున్నా 10.25 ప్లస్, సో మీరు సమ్ చేయడము పాయింట్ వాల్యూస్ లో కన్ఫ్యూజ్ కాకుండా సమ్ చేయండి. 10.25 పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి రైట్ సైడ్ లో. నెక్స్ట్ 9 ఎలా రాసుకోవచ్చు? 9.00. నెక్స్ట్ 4.75. నెక్స్ట్ 8 దట్ మీన్స్ 8.00. 2.65. నెక్స్ట్ 12 దట్ ఈస్ 12.00. నెక్స్ట్ 2.35. సమ్ చేస్తున్నా ఓకేనా? మీరు అన్ని ప్లస్ చేస్తున్నా పర్లేదు, డైరెక్ట్ సమ్ చేసినా పర్లేదు. 5, 5, 10, 15, 20, 2, 0 ఉంటుంది. 2, 7, 9, 10, 15, 18, 20, 2 ఉంటుంది పాయింట్ వాల్యూ. 9, 10, 13, 21, 22, 23, 24, 25, 27, 29, 2 ఉంటుంది. 1, 2, 3, 4 మొత్తం మీద ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ రాసుల మొత్తం ఎంత 49 బై రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 7. హియర్ 7 1s 7 7s. సో అంకగణిత మధ్యమం మనకి ఎంత వస్తుంది అంటే 7 వస్తుంది. అంటే ఇక్కడ ఫార్ములా అంకగణిత మధ్యమము ఇస్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. నెక్స్ట్ ఇలాంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా? ఇక్కడ 8 రాసుల అంకగణిత మధ్యము 25 ఇచ్చాడు. 8 అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. మరి 8 అబ్జర్వేషన్ లో నుంచి 11 అనేటువంటి రాశిని తొలగించాడు. 11 అనేటువంటి రాశిని తొలగిస్తే మిగిలిన రాశుల అంకగణిత మధ్యమం ఎంత? ఇక్కడ 2 విధాలుగా క్వశ్చన్ అడగచ్చు ఓకేనా? 11 అనే రాశిని కలుపగా అడగచ్చు, 11 అనే రాశిని తొలగించగా అడగచ్చు. తొలగించాడు అనుకోండి, 8 అబ్జర్వేషన్స్ కొంచెం ఏమవుతుంది? 7 అబ్జర్వేషన్లే అవుతాయి. 8 అబ్జర్వేషన్ లో నుంచి 11 అనేటువంటి నెంబర్ ఉండేటువంటి రాశిని తొలగించాము అనుకోండి, ఒక రాశిని తొలగిస్తున్నాం కాబట్టి 8 నుంచి ఒక రాశి తొలగిస్తే మొత్తం ఎన్ని రాశులు అవుతాయి? 7 రాశులే అవుతాయి. అదే ఒక రాశిని కలుపుతున్నాము అని ఇచ్చామనుకోండి, అప్పుడు 8 రాశులతో పాటు ఇంకోటి కలిపితే మనకి ఏమవుతాయి? 9 రాశులు అవుతాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కలపచ్చు అని ఇవ్వచ్చు, లేదా తీసివేయగా తొలగించగానికి కూడా ఇవ్వచ్చు. మరి దీనికి లాజిక్ ఏంటో చూద్దాం. 8 రాశుల అంకగణిత మధ్యమం ఇచ్చాడు. అంటే ఇక్కడ 8 రాశులు అంటే రాశుల సంఖ్య ఇచ్చాడు, అంకగణిత మధ్యమము ఇచ్చాడు. అంకగణిత మధ్యమం ఇచ్చి రాశుల సంఖ్య ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు అంటే రాశుల మొత్తం కనుక్కోవచ్చు. మరి ఆ రాశుల మొత్తం బేస్ చేసుకొని 11 తీసేసామనుకోండి, మిగిలిన 7 అబ్జర్వేషన్ల యొక్క మొత్తం వచ్చేస్తుంది. సింపుల్ ఆన్సర్ ఓకేనా? ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రాశుల మొత్తము. మరి రాశుల మొత్తానికి ఫార్ములా ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ మల్టిప్లై ఈ డివైడ్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. అప్పుడు రాశుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే అంకగణిత మధ్యమము ఇంటూ రాశుల సంఖ్య. ఈ డివైడ్ ఈ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి సో రాశుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంకగణిత మధ్యమం ఎంత? 25
ఇంటూ రాసుల సంఖ్య ఎంత 8. సో 25 8 ఎంత 200. అంటే ఇక్కడ 8 రాశుల యొక్క మొత్తం విలువ, ఆ 8 రాశులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని యాడ్ చేయగా మనకు ఎంత వస్తుంది అంటే రిజల్ట్ 200 వచ్చేస్తుంది. మరి ఈ 200 లో నుంచి ఎంత తొలగించాడు? 11 అనేటువంటి దాన్ని తొలగించాడు అంటే మైనస్ చేయండి, ఓకేనా? కలిపాడు అంటే ప్లస్ చేయండి. సో ఇక్కడ తొలగించాడు అని ఇచ్చాడు కాబట్టి మైనస్ చేసా. మరి 200 లో నుంచి 11 తీసేస్తే ఎంత వస్తుంది? 189. మరి ఈ 189 నేను ఎన్ని అబ్జర్వేషన్లకి? ఒక రాశి తొలగించాం కాబట్టి 7 అబ్జర్వేషన్ల యొక్క మొత్తం ఇది. ఒక రాశిని తొలగించాం, మొత్తం 8 అబ్జర్వేషన్లు. 8 అబ్జర్వేషన్లో ఒక అబ్జర్వేషన్ తొలగించాం కాబట్టి 7 అబ్జర్వేషన్ల యొక్క మొత్తం ఎంత? 189. అంటే ఇది మొత్తము, ఇదేమో సంఖ్య. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మిగిలిన అంకగణిత మధ్యమము. సో అంకగణిత మధ్యమము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా రాశుల మొత్తం ఎంత? 189 బై రాశుల సంఖ్య ఎంత? 7. సింప్లిఫై చేస్తే చాలు. 7 1s 7 2s 14, 4 ఉంటుంది, 7 7s 49. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 27. అంటే ఇక్కడ మిగిలిన రాశుల యొక్క అంకగణిత మధ్యమం ఎంత వస్తుంది అంటే 27. అంటే సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే 8 రాశుల అంకగణిత మధ్యమం ఇచ్చినప్పుడు ఆ 8 రాశుల యొక్క మొత్తం కనుక్కోండి. ఫస్ట్ 11 తొలగించగా అంటే తీసివేయండి, కలుపగా అంటేనేమో ప్లస్ చేయండి, ఓకేనా? ఇక్కడ తొలగించగా ఇచ్చాడు కాబట్టి తీసివేసిన, ఆ తీసివేయగా మొత్తం ఎంత వచ్చింది? 189. సో ఒక అబ్జర్వేషన్ తొలగించాం కాబట్టి 8 అబ్జర్వేషన్ కాస్త 7 అబ్జర్వేషన్లు అయినాయి. సో మొత్తం తెలుసు, సంఖ్య తెలుసు కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? అంకగణిత మధ్యమము. ఇన్ కేస్ కలపగా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ప్లస్ చేయండి, 8 అబ్జర్వేషన్ కి ఇంకోటి కలిపాం కాబట్టి ఇక్కడ ఎన్ని వస్తాయి? 9 అబ్జర్వేషన్స్ అవుతాయి. ఇలా ఒకటే కాదు, 2 రాశులు ఇవ్వనివ్వండి, 3 రాశులు ఇవ్వనివ్వండి, సో ప్రాసెస్ మాత్రము సేమ్. నెక్స్ట్ ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక దత్తాంశంలోని 9 రాశుల సగటు 45. అంటే రాశుల సంఖ్య ఇచ్చాడు, అదే విధంగా సగటు ఇచ్చాడు. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. అంటే అర్థం ఏంటి? 24ను 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. యాక్చువల్ గా 24 రాయాలి. 24 రాయాల్సిన ప్లేస్ ఏం రాశాడు? 42 రాశాడు. 24 రాయాల్సిన ప్లేస్ ఏం రాశాడు? 42 రాశాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ 42ను తొలగించి 24 ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంతే కదా? సో 42 యాక్చువల్ గా రాసి 42 కాదు, 42గా పొరపాటుగా రాసిండు. 42 ప్లేస్ ఏముండాలి మనకు? 24 ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? పొరపాటుగా రాసిన దాన్ని తీసేసి మనకి ఏదైతే కావాలో దాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు పొరపాటుగా 42 రాశాడు కాబట్టి 42ను తీసేసాను, మనం ఏం యాడ్ చేయాలి? 24ను యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, 9 రాశుల యొక్క సగటు 45 ఇచ్చాడు. అప్పుడు మొత్తం కనుక్కోవచ్చా? ఆ 9 రాశుల యొక్క మొత్తం ఎంతనో చూద్దాం. మొత్తానికి ఫార్ములా ఏంటి? అంకగణిత మధ్యమము ఇంటూ సంఖ్య. మధ్యమం ఎంత? సగటు. సగటు అన్నా అంకగణిత మధ్యమము అన్నా సేమ్. సగటు ఎంత? 45 ఇంటూ ఎన్ని సంఖ్యలు? 9 సంఖ్యలు. 9 5 45, 4 ఉంటుంది, 9 4 36, 1 4 40. సో ఆ 9 రాశుల యొక్క మొత్తం ఎంత అంటే 405. 9 రాశుల యొక్క మొత్తం ఎంత? 405. ఇప్పుడు ఏం చేయాలో చూడండి, 24ను 42గా పొరపాటుగా లెక్కించాడు. అంటే 42 పొరపాటుగా ఉంది కాబట్టి ఈ 405కు పొరపాటుగా రాసిన దాన్ని ఏం చేయాలి? తీసేయాలి. తీసేశాను. ఇప్పుడు మనకి ఏదైతే కావాలో ఆ 24 ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ ఏమవుతుంది అంటే సరైన 9 రాశుల యొక్క మొత్తం వచ్చేస్తుంది. సో మొత్తం తెలుసు, 9 రాశులు తెలుసు కాబట్టి ఈజీగా మనము సగటు కనుక్కోవచ్చు. ఎంత వస్తుందో చూద్దామా? 405 నుంచి 42 తీసేస్తున్నా. 42 తీసేస్తే 3, నెక్స్ట్ 36. సో తీసేశాను. మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? 24 యాడ్ చేయాలి. సో 42ని తీసేశాను, 24ని యాడ్ చేశా, 7 8 3. సో మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ? 387. ఎన్ని రాశుల యొక్క మొత్తం ఇది? 9 రాశుల యొక్క మొత్తం. సో 9 రాశుల యొక్క మొత్తము 387 అయితే అంకగణిత సగటు ఎంత? సో సగటు ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఫార్ములా రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. మొత్తం ఎంత? 389 బై సంఖ్య ఎంత? 9. సో సింప్లిఫై చేస్తున్నా. క్యాన్సిలేషన్ 9 1s 9 4s 36, 2 ఉంటుంది, 9 3s 27, 2 ఉంటుంది, 9 2s 18. సో అప్రాక్సిమేట్ గా 43.2. అంటే ఇక్కడ 9 రాశుల యొక్క అసలు సగటు ఎంత అంటే 43.2. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని రాశుల యొక్క అంకగణిత మధ్యమము 12 ఇచ్చాడు.
సో ఎన్ని అబ్జర్వేషన్స్ అని ఇవ్వలేదు, బట్ అంకగణిత మధ్యమము ఎంత అంటే 12 ఇచ్చాడు. దత్తాంశంలోని అన్ని రాసుల నుండి 3 తీసివేయగా ఇక్కడ ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఇచ్చాడో ప్రతి అబ్జర్వేషన్ నుంచి ఏం తీసేశాడు, 3 తీసేశాడు. అప్పుడు కొత్తగా వచ్చేటువంటి దత్తాంశం యొక్క అంకగణిత మధ్యమము ఎంత? సింపుల్ ఆన్సర్, సగటు ఎంతైతే ఇస్తాడో, సగటు ఎంత? 12. సో ప్రతి అబ్జర్వేషన్ నుంచి ఏం చేశాడు, 3 తీసేశాడు. కాబట్టి సగటుకు కూడా మనం ఏం చేయాలి, 3 తీసేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, 9. అంటే కొత్త దత్తాంశంకు అంకగణిత మధ్యమము ఎంత అంటే 9. ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చూడండి. ఇక్కడ 387, నేను 89 తీసుకున్నా. ఇక్కడ సమ్ ఎంత, 387. సో ఇక్కడ 387 తీసుకుంటే 9 4s 36 2 9 3s 27. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 43 అనేది మనకు 9 రాసుల యొక్క అసలు సగటు. ఇక్కడ 387 వచ్చింది. నేను ఫాస్ట్ లో బై మిస్టేక్ ఎంత రాశాను, 389 రాశాను. అబ్జర్వ్ చేసింటారు మీరు. నేను దాన్ని చిన్న కరెక్షన్ కూడా చేసుకుందాం. అబ్జర్వ్ చేస్తే x1, x2, so on x10 రాసుల సగటు 20 అయినా x1 + 4 x2 + 8 so on x10 + 40 రాసుల సగటు ఎంత లేదా సరాసరి ఎంత? ఫ్రెండ్స్, ఇది క్విక్ రివిజన్ కాబట్టి ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ కి టైం ఉండదు. సో ఈ ప్రాబ్లం ఒకవేళ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాం. కావాలంటే ఆ వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెక్ చేసుకోగలరు. ఓకేనా. నెక్స్ట్ మధ్యగతము. సో మధ్యగతం యొక్క బేసిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే మధ్యగతము మీడియన్ అంటాం. సో మీడియన్ అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మధ్య విలువ మధ్యగతం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10, 15, 18, 72, 94 ఇలా తీసుకున్నాము అనుకోండి. ఓకే, ఇలా తీసుకుంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ లో ఏదైతే మధ్యలో ఉంటుందో అది మధ్య విలువ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70, 15, 18, 72, 94 లో మధ్యలో ఏముంది, 80 అనే అబ్జర్వేషన్ ఉంది. సో ఈ 80 అనేది ఈ రాశుల యొక్క మధ్యగతం కాదు. మరి మధ్యగతం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో వ్రాసుకోవాలి. సింపుల్ ఆన్సర్. ఓకేనా. మధ్యగతము మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ ని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ ఫామ్ చేసుకోవాలి. ఓకేనా. ఇచ్చిన అబ్జర్వేషన్స్ ని అవరోహణ క్రమం కానివ్వండి, ఆరోహణ ఏదైనా కానివ్వండి, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అయినా రాసుకోండి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ అయినా రాసుకోండి. అప్పుడు మాత్రమే మనం మధ్యగతము క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోహణ తీసుకున్నాము అనుకోండి, చిన్న నుండి పెద్ద. ఫస్ట్ ఏమొస్తుంది, 15, నెక్స్ట్ 18, నెక్స్ట్ 70, నెక్స్ట్ 72, నెక్స్ట్ 94. ఇప్పుడు మధ్యలో ఉండేది ఏంటి, ఫస్ట్ లాస్ట్, సెకండ్ లాస్ట్ సెకండ్. సో మధ్యలో మనకు 70 ఉంది కాబట్టి ఈ 70నే మనకి ఏమవుతుంది అంటే మధ్యగతం అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పొచ్చు, మధ్యగత విలువ ఏదైతే ఉంటుందో దానికన్నా పెద్ద నెంబర్స్ ఎన్నైతే ఉంటాయో దానికన్నా చిన్న నెంబర్స్ కూడా అన్నే ఉంటాయి. ఇవి ఇచ్చిన అబ్జర్వేషన్ల సంఖ్య బేస్ సంఖ్య. అంటే ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ చూడండి బేస్ అయినప్పుడు. మరి సరి అయినప్పుడు ఎలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 7, 4, 32, 91. మరి ఈ అబ్జర్వేషన్స్ యొక్క మధ్యగతం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన అబ్జర్వేషన్స్ ని అవరోహణ కానివ్వండి ఆరోహణ కానివ్వండి కన్వర్ట్ చేసుకోవాలి. మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. అన్నిటికన్నా చిన్నది ఎంత, 7, నెక్స్ట్ 10, నెక్స్ట్ 20, నెక్స్ట్ 32, నెక్స్ట్ 10, 7, 10, 20, 32, మధ్యలో 4 ఒకటి ఉంది కదా, ఇంకా చిన్నది 4, నెక్స్ట్ ఎంత 91. సో అన్నిటికన్నా చిన్నది ఎంత 4, తర్వాత 7, 10, 20, 32, 91. ఇప్పుడు వీటి యొక్క మధ్యగతం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ లాస్ట్, సెకండ్ సెకండ్. ఇప్పుడు మధ్యలో ఎన్ని మిగిలినాయి, 2 మిగిలినాయి. అంటే ఇక్కడ బేస్ ఉన్నప్పుడేమో డైరెక్ట్ గా ఒకటే వచ్చేస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ గా మధ్యగతం చెప్పొచ్చు. ఇక్కడ సరి ఉన్నాయి 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మధ్యలో మనకి ఎన్ని నెంబర్స్ మిగులుతాయంటే 2 నెంబర్స్ మిగులుతాయి. ఈ 2 కూడా క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా. ఇక్కడ మధ్యలో 2 మిగిలినాయి కాబట్టి ఈ రెండింటికి మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే అంకగణిత మధ్యమం కనుక్కోవాలి, సగటు కనుక్కోవాలి. ఓకేనా. మధ్యలో 2 మిగులుతాయి కదా, ఈ మధ్యలో మిగిలినటువంటి రెండింటికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సగటు కనుక్కోవాలి. మరి సగటు ఫార్ములా ఏంటి, రాసుల మొత్తము పై రాసుల సంఖ్య. అంటే 10 + 20/2 దట్ ఈస్ 30/2 దట్ ఈస్ 15. అప్పుడు 10, 20, 7,
432 90 వల్ల మధ్యగతం మనకి ఏమవుతుంది అంటే ఆన్సర్ 15 అవుతుంది. అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ ని అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో రాసుకున్న తర్వాత ఇలా మధ్యలో రెండు మిగిలితే ఆ రెండింటికి ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సగటు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఇది మధ్యగతం యొక్క బేసిక్స్. ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ బహుళకము. బహుళకము మోడ్ ఇక్కడ చాలా ఈజీ ఇది. ఓకేనా, బహుళకము మోడ్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే ఇచ్చినటువంటి రాశులలో ఏ రాశి అయితే ఎక్కువ సార్లు పునరావృత్తి అవుతుందో, ఎక్కువ సార్లు పునరావృతి అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్స్ అంటే ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతూ ఉంటుందో ఆ రిపీట్ అయినటువంటి అబ్జర్వేషన్ మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 2 2 2 7 8 8 10 7 2 5 3 8 10 7 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయిందో చూడండి. 2లు మనకి ఎన్నిసార్లు వచ్చాయి, 4 టైమ్స్ వచ్చాయి. అంతకన్నా రిపీట్ అయినటువంటి నెంబర్ ఉందా, లేదు. 7లు 2 టైమ్స్ వచ్చాయి, 7లు 3 టైమ్స్ వచ్చాయి. 1 2 3 4 7లు కూడా 4 టైమ్స్ వచ్చాయి. 1 2 3 4 ఇంకో 2 యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 1 2 3 4 5 2లు 5 టైమ్స్ వచ్చాయి. అంటే ఎక్కువ సార్లు 5 వచ్చింది కాబట్టి బహుళకం మనకి ఏమవుతుంది అంటే 2 అవుతుంది. అంటే ఎక్కువ సార్లు ఏ రాశి అయితే పునరావృత్తి అవుతుందో, ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతూ ఉంటుందో ఆ రిపీట్ అయినటువంటి అబ్జర్వేషన్ మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. ఇన్ కేసు ఇందాక 2 వచ్చాయి చూడండి. ఓకేనా, ఇప్పుడు 2 తీసేసాం అనుకోండి. 7లు 1 2 3 4 టైమ్స్, 2లు కూడా 1 2 3 4 టైమ్స్ వచ్చాయి. అంటే బహుళకము 7 అవుతుంది, 2 అవుతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బహుళకం అనేది ఏకైకం కాదు. అంటే ఒక్కటి రిజల్ట్ ఉండాలని రూల్ అయితే లేదు. ఒక్కోసారి 2 ఉండొచ్చు, ఒక్కోసారి బహుళకము ఉండకపోవచ్చు కూడా. ఉండకపోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 నుండి 10 వరకు సహజ సంఖ్యలు తీసుకున్నాము అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఏది రిపీట్ కాలేదు చూడండి. అన్ని యూనిక్ గా ఉన్నాయి. ఓకే, ఏది రిపీట్ కాలేదు కాబట్టి దీనికి మనకు బహుళకం ఉంటుందా అంటే ఉండదు. అంటే ఇచ్చినటువంటి రాశులలో బహుళకం అనేది ఏకైకం కాదు. ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు, అసలు ఉండకుండా కూడా ఉండవచ్చు. అంటే బహుళకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకటే ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. మరి ఇచ్చినటువంటి రాశుల పైన బహుళకం ఆధారపడి ఉంటుందా అంటే ఇచ్చిన రాశుల సంఖ్య పైన కానివ్వండి, రాశుల విలువ పైన కానివ్వండి బహుళకం ఆధారపడదు. ఓకేనా, ఏదైతే ఎక్కువ సార్లు పునరావృత్తి అవుతుందో ఆ పునరావృత్తి అయ్యేటువంటి సంఖ్య మాత్రమే మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. ఓకేనా, వీటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు 10 12 14 x-3 x+2 25 ల మధ్యగతము 15 అయిన x విలువ ఎంత? ఇక్కడ క్వశ్చన్ క్లియర్ ఇచ్చాడు. ఆరోహణ క్రమంలో ఉంది అని ఇచ్చాడు క్లియర్ గా. సో ఆరోహణ క్రమంలో డైరెక్ట్ గా ఉంది అని ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన అబ్జర్వేషన్స్ చూడండి. ఇక్కడ నుంచి కాబట్టి 10 25 12 x+2 14 x. సో మధ్యలో ఎన్ని మిగిలింది? ఓన్లీ ఒక్కటే మిగిలింది కాబట్టి ఆ ఒక్కటి ఏంటి? x-3. ఆ x-3 నే మనకి ఏమవుతుంది అంటే మధ్యగతం అవుతుంది. ఆ మధ్యగతం లెక్కలు ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 15 ఇచ్చాడు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ ఎంత? 15. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఈ -3 వస్తే +3 కాబట్టి 15 + 3 ఎంత? 18. హియర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18. డైరెక్ట్ బిట్. ఎందుకని? ఆరోహణ క్రమంలో ఉంది అని డైరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, x 2x 4x రాశిలో మధ్యగతం ఇచ్చాడు. సో x కన్నా 2x పెద్దది, 2x కన్నా 4x పెద్దది కాబట్టి ఇది కూడా డైరెక్ట్ గా అవరోహణ క్రమంలో ఇచ్చాడు. ఓకేనా, ఆరోహణ క్రమం చిన్న నుండి పెద్ద క్రమంలో ఇచ్చాడు. సో మధ్యలో మిగిలింది మనకు ఒకే ఒక నెంబర్ ఏంటి? 2x. ఆ 2x మనకి ఏమవుతుంది అంటే మధ్యగతం అవుతుంది. ఆ మధ్యగతం ఎంత ఇచ్చాడు ఇక్కడ? 12. అప్పుడు 2x = 12 అయితే x = ఎంత? 6. మల్టిప్లై చేసి వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 12/2 ఎంత? 6 అవుతుంది. హియర్ x వాల్యూ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 6. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది x విలువ కాదు, ఆ రాశుల యొక్క సగటు ఎంత, సరాసరి ఎంత అని ఇచ్చాడు. సో సరాసరి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. రాశుల మొత్తము అంటే ఒకటి x ఎంత? 6 ప్లస్ 2x 2 6 12 ప్లస్ 4x 4 6 24. లేదా ఇక్కడే చేసేయచ్చు. x ప్లస్ 2x 3x 3x ప్లస్ 4x 7x 7x. బట్ x ఎంత? 6 కాబట్టి 6 7s 42 బై ఎన్ని అబ్జర్వేషన్స్? 3 అబ్జర్వేషన్స్. సో 3 1s
3 1s 3 4s. సో ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ యొక్క సగటు లేదా సరాసరి లేదా అంకగంట మధ్యమం మనకి ఏమవుతుంది అంటే 14 అవుతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ 24, 29, 34, 38 ఎక్స్ అను దత్తాంశం యొక్క మధ్యగతం 29 ఇచ్చాడు. అప్పుడు ఎక్స్ విలువ ఏ విధంగా ఉండవచ్చు అని ఇచ్చాడు. దీన్ని ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ విలువ 38 కన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి. 38 కన్నా ఎక్కువ అంటే ఏంటి? 39, 40, 41, 42, 43 నీ ఇష్టం వచ్చింది తీసుకో, నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను x = 39 తీసుకుంటున్నా, x = 39 తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి? 24, 29, 34, 38 x వాల్యూ ఎంత? 39. సో ఆర్డర్ లో ఉంది కదా, ఆర్డర్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మధ్యగతం ఏమవుతుంది? ఇచ్చినటువంటి రాశులను బేస్ చేసుకున్న మధ్యగతం ఎంత? 34. కానీ లెక్క ప్రకారం మనకు మధ్యగతం ఎంత రావాలి? 24 రావాలి. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. కాబట్టి 40 తీసుకోండి, 40 ఇక్కడే వస్తుంది, 7 లో వచ్చేస్తుంది. 41, 42 అంటే 38 కన్నా ఎక్కువ ఎంత తీసుకున్నా కానీ చివరినే వస్తుంది. కాబట్టి సో దీనికి మధ్యగతం ఎంత వస్తుంది అంటే 34 వస్తుంది. బట్ మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం లో మధ్యగతం ఎంత? 29 రావడానికి ఛాన్సే లేదు. నెక్స్ట్ ఇక్కడ 29 కన్నా తక్కువ, దీని యొక్క మీనింగ్ ఏంటి? 29 కన్నా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకుంటున్నా, 28 తీసుకుంటే అబ్జర్వేషన్స్ చూడండి 24, 29, 34, 38, 28. సో 29 కన్నా తక్కువ నీ ఇష్టం వచ్చింది తీసుకో. సో ఇది మధ్యగతం క్యాలిక్యులేట్ చేయాలంటే అవరోహణ క్రమం కానీ ఆరోహణ క్రమం కానీ ఫామ్ చేయాలి. సో ఫామ్ చేస్తున్నా 24, 29, 28, 29, 34, 38. సో మధ్యగతం ఎంత వస్తుంది? 29. ఇప్పుడు మీ ఇష్టం 29 కన్నా తక్కువ ఏది తీసుకున్నా కానీ ఇక్కడే వస్తుందా? 29, 27 తీసుకున్నా ఇక్కడే వస్తుంది, 26 ఇక్కడ వస్తుంది, 25 ఇక్కడ వస్తుంది, 24 ఇక్కడే వస్తుంది, 23 ఇక్కడే వస్తుంది. అంటే 29 కి ఈ సైడే మనకు 29 కన్నా తక్కువ ఏ నెంబర్ తీసుకున్నా వస్తుంది. కాబట్టి ఇటు 2 నెంబర్స్ ఉన్నాయి, ఇటు 2 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి మనకు మధ్యగతం ఏమొస్తుంది అంటే 29. బట్ లెక్కలో కూడా ఎంత మధ్యగతము? 29. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ మనము సరైన ఆప్షన్ గా తీసుకోవచ్చు. అంటే ఎక్స్ విలువ 29 కన్నా తక్కువ ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఆ మధ్యగతం మనకి ఎంత వస్తుంది అంటే 29. నెక్స్ట్ క్వశ్చన్ 3.3, 3.5 సో ఆన్ రాసుల మధ్యగతం ఎంత? సో మధ్యగతం అంటే ఏంటి? ఫస్ట్ అవరోహణ క్రమం కానివ్వండి ఆరోహణ క్రమంలోకి మార్చుకోవాలి. మార్చుకుంటున్నా. ఫస్ట్ ఏం వస్తుంది? 3.1, నెక్స్ట్ 3.2, నెక్స్ట్ 3.3, నెక్స్ట్ 3.5, నెక్స్ట్ 3.7, నెక్స్ట్ 3.8. సో మధ్యగతం అంటే మధ్యలో 1 వస్తుంది, 2 వస్తుంది చెక్ చేద్దాం. సో మధ్యలో 2 వచ్చాయి. మధ్యలో 2 వచ్చాయంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆ రెండింటికి సగటు కనుక్కోవాలి. అంటే 2 సమ్ చేసి బై 2 చేయాలి. 33 సమ్ చేస్తే 6.8, 6.8 రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 2 3s 3 4s. సో మధ్యగతం ఎంత వస్తుంది ఇక్కడ? 3.5 అనేది ఇచ్చినటువంటి రాసుల యొక్క మధ్యగతము. సో మెయిన్ ఇంకా ప్రాబ్లమ్స్ కావాలి అనుకుంటే మన వీడియోస్ అబ్జర్వ్ చేయండి, మీకు మొత్తం వచ్చేస్తాయి. సో క్విక్ రివిజన్ కాబట్టి మెయిన్ కాన్సెప్ట్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మరి బహుళకం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇచ్చినటువంటి రాసులలో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంటుందో అదే మనకి ఏమవుతుంది? బహుళకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుండి 100 వరకు సహజ సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, అక్కడ రిపీట్ ఏమీ లేదు కాబట్టి దానికి బహుళకము ఉండదు. మరి బహుళకము ఏ సందర్భాల్లో మనకు అప్లై అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వాడు కూల్ డ్రింక్ కంపెనీ వాడు సర్వే చేస్తున్నాడు. సో ఎక్కువగా ఏ కూల్ డ్రింక్ తాగుతున్నారో తెలుసుకోవాలి అనుకోండి. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎక్కువగా ఏదైతే ఉంటుందో ఆ కూల్ డ్రింక్ తాగుతున్నారు అంటున్నారు. కాబట్టి అక్కడ ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తాడు అంటే బహుళకం కాన్సెప్ట్ అప్లై చేస్తారు. లేదా ఒక క్లాస్ లో విద్యార్థులు ఏ టీచర్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని కనుక్కోవాలి అనుకోండి. ఎక్కువ మంది ఏ టీచర్ అయితే విద్యార్థులు ఇష్టపడుతూ ఉంటారో ఆ టీచరే ఎక్కువ మందికి లైక్ చేస్తున్నట్టు. అంటే అక్కడ కూడా ఏ కాన్సెప్ట్ ఏ కేంద్ర స్థాన విలువ అప్లై అవుతుంది అంటే బహుళకము. అంటే ఇక్కడ ఎక్కువ సార్లు అంటే ఎక్కువ మందిని బేస్ చేసుకొని చెప్పేటువంటి ప్రతి ప్రిన్సిపుల్ కి మనకు ఏ కాన్సెప్ట్ అప్లై అవుతుంది అంటే బహుళకం అనేటువంటి కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా బేసిక్స్ కాన్సెప్ట్స్ కావాలంటే వాటి యొక్క లింక్స్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇస్తాం, వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయగలరు.